నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ కాంగ్రెస్లో త్వరలో కొత్త కార్యవర్గం రానుందా? అలాగే ఇప్పటి వరకు ఉన్న డ్యూయల్ పోస్ట్ విధానం అయితే చెక్ పడనుందా? ఇలాంటి ఎన్నో అంశాలు అయితే గాంధీ భవన్ వర్గాల్లో అయితే చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ అయిన తర్వాత అయితే కొత్త కార్యవర్గం ఇప్పటికే రావాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాలు అయితే పెండింగ్లో పడుతుంది. ఆయన పిసిసి అధ్యక్షుడిగా అయిన తర్వాత కూడా త్వరలో కొత్త కమిటీలు అయితే వేస్తాము, కొత్త కార్యవర్గం రానుందని కూడా ప్రకటించారు. కానీ అది 3 నెలలు అయినా కానీ ఇంకా పెండింగ్లోనే ఉంది. అయితే వచ్చే 2 వారాల్లో కొత్త కార్యవర్గం తీసుకురావాలని అయితే స్పీడ్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే కొత్త సంవత్సరంలో ఇక కొత్త పిసిసి అధ్యక్షునికి కొత్త కమిటీల రూపంలో అన్ని రకాలుగా పదవులు అయితే రానున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో జోడు పదవులు ఉన్న వారికి ఇక ఒకటే పదవి ఉండే విధంగా ఒక నిర్ణయం అయితే తీసుకోవడానికి కసరత్తు పూర్తయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఏఐసిసి వర్గాలు కూడా దీనికి యాక్సెప్ట్ చేసినట్టుగా, దాంతోపాటు రాష్ట్ర సీఎం అలాగే మంత్రులు కూడా ఈ అంశంలో మాత్రం సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. సో ఎంతోమంది ఆశావాహులు ఉన్నారు. సాధారణంగా హస్తం పార్టీ అంటే ఒక మహాసముద్రం అంటారు. ఇక్కడ చాలామంది నేతలు ఉంటారు, ఎంతోమంది పదవులు కొన్నే ఉంటాయి, కానీ ఎక్కువ ఆశించేవారు ఆశావాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో అధికారం రావడంతో ఇంకెక్కువ మంది కూడా ఆశావాళ్ళు పెరిగిపోయారు. అయితే ఇక్కడ వీళ్ళను పదవుల్లో అకామిడేట్ చేయడం అయితే చాలా కష్టతరంగా మారింది. ఇటు పార్టీలో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఉన్న పదవుల కంటే ఆశావాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కొంతమందికి డబల్ పదవులు ఉన్నాయి, అంటే ఇటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో పదవులు ఉన్నాయి. సో ముందైతే ఎవరైతే 2 పదవులు జోడు పదవులు ఉన్నాయో వాళ్ళను కట్ చేసేలాగా ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోవడానికి అయితే ఇప్పటికే పిసిసి బాస్ అయితే అధిష్టానాన్ని ఒప్పించారట. ఈ నేపథ్యంలో త్వరలో దీనిపై ఏఐసిసి ఒక ప్రకటన, అంటే వాళ్ళకు ఒక అనుమతి ఇస్తే ఇక ఎవరైతే డబల్ పదవులు ఉన్నాయో, అంటే ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ కార్పొరేషన్ కానీ ఎవరైతే ఉన్నారో ఇటు ప్రభుత్వంలో ఉంటూ పార్టీలో ఉన్న వారికి ఒక పదవి కట్ చేసి మరొక వారికి అవకాశం ఇచ్చేలాగా ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. కానీ ఈ అంశంలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు మాత్రం మినహాయింపు ఇచ్చే ఒక ప్రయత్నం అయితే జరుగుతుందట. అంటే చాలామంది ఎమ్మెల్యేలను అలాగే ఎంపీలను కూడా పార్టీలో భాగస్వామ్యం అయ్యేలాగా ప్రయత్నం చేస్తున్నారట. అయితే మిగతా పదవులు ఏదైతే ఉందో, అంటే ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ కార్పొరేషన్ కానీ ఇంకేమైనా ప్రభుత్వ పదవులు ఏమైనా ఉంటే ఆ ప్రభుత్వ పదవిలో ఉన్న వారికి పార్టీ పదవులు తీసేసే ప్రయత్నం చేస్తుందట. సో దీని ద్వారా ఆశావాహులకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఏదైనప్పటికీ కొత్త పిసిసి కార్యవర్గం రావాల్సి ఉంది. చాలామంది ఎదురు చూస్తున్నారు. కొందరు వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని చూస్తున్నారు, వైస్ ప్రెసిడెంట్ కావాలని చూస్తున్నారు, స్పోక్ పర్సన్ కావాలని చూస్తున్నారు, ఆఫీస్ బేరర్స్ కావాలని చూస్తున్నారు, సెక్రటరీ కావాలని చూస్తున్నారు, జనరల్ సెక్రటరీ కావాలని చూస్తున్నారు. ఇలా కొన్ని వందల పదవుల కోసం అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు దానికి సంబంధించిన కమిటీలలో ఒక సామాజిక సమీకరణ నేపథ్యంలో మాత్రం ఒక ప్రాధాన్యత ఇవ్వాలి, అందరికీ అన్ని వర్గాలకు ఇవ్వాలి. బీసీ కులగణన జరుగుతున్న నేపథ్యంలో బీసీలో కూడా ఇంకెక్కువ ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా కూడా పార్టీ పదవులు ఇస్తే ఇంకా బాగుంటుందని ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇటు 2 అంశాలు, ఒకటి డ్యూయల్ పోస్ట్ విధానానికి చెక్, మరోవైపు కొత్త కార్యవర్గం. ఇవి 2 కూడా చాలా కీలకమైన అంశాలు. మరి దీనికి ఒప్పుకుంటారా, మరి అధిష్టానం ఏమంటుందో చూడాలి. మరి ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. కొందరికి పార్టీ అవసరం ఉంటుంది, ప్రభుత్వం అవసరం ఉంటుంది. ప్రభుత్వంలో పదవి చేపట్టాల్సిన అవసరం ఉంటుంది, ఇటు పార్టీ బాధ్యతలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి దీన్ని ఎట్లా కోఆర్డినేట్ చేస్తారనేది మిస్కమ్యూనికేషన్ జరగకుండా ఇటు పార్టీ బాధ్యతలు కూడా ఎట్లా ముందుకెళ్తుందో చూడాలి. ఏదేమైనప్పటికీ ఈ నిర్ణయం ద్వారా చాలామందికి అవకాశాలు కల్పించే ఒక ప్రయత్నంగా అయితే తెలుస్తుంది. మరి దీనికోసం ఇప్పటికే కొంతమంది మాత్రం పార్టీలోనే పోషణ కావాలని చూస్తున్నారు. పార్టీలో చిన్న పోషణ అయినా పర్లేదు, పార్టీలో గెటన్ కావడానికి, భవిష్యత్తులో రాజకీయంగా ఎదుగుదల కోసం అయితే పార్టీ పోషణ కోసం చూస్తున్నారు. కొంతమంది మాత్రం ప్రభుత్వంలో అవకాశం కోసం చూస్తున్నారు. కార్పొరేషన్ల ద్వారా కానీ అలాగే ఎమ్మెల్సీ రూపంలో కానీ మార్కెట్ కమిటీల ద్వారా కానీ అంటే వివిధ నామినేటెడ్ కమిటీల ద్వారా కానీ అవకాశాలను చూస్తున్నారు. అంటే 2 వర్గాలు ఉన్నాయి. ఇటు పార్టీలో ఉన్న నామినేటెడ్ విభాగాల్లో కూడా అవకాశం కొందరు చూస్తున్నారు. ఇటు ప్రభుత్వంలో కూడా వాళ్ళ కోసం, అంటే ప్రభుత్వం ద్వారా కూడా పదవి పొంది కూడా గుర్తింపు పొందాలి, ఆ పదవి కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిని కోఆర్డినేట్ చేసే విధంగా చాలామంది ఆశావాహులను తగ్గించే విధంగా
అలాగే జోడు పదవులు ఉన్నాయో వాళ్ళని కట్ చేసి మిగతా వాళ్లకు బ్యాలెన్స్ అయ్యే విధంగా అయితే పీసీసీ ప్రయత్నం చేస్తున్నాడా? ఎంతవరకు సఫలీకృతం అవుతుందో మరి ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో చూడాలి. కానీ పీసీసీ బాస్ అయితే కమిటీలు ఇప్పటికే ఆలస్యమైంది. సెప్టెంబర్ 15న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు, పదవి తీసుకున్నారు. త్వరలో కమిటీ అని కూడా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆలస్యం పడుతూ వస్తుంది. ఇప్పటికే సంబంధించిన ప్రభుత్వ నామినేటెడ్ పోస్ట్ సంబంధించిన పెండింగ్లో ఉంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణ సంబంధించిన కూడా పెండింగ్లో ఉంది. ఇటు పార్టీ సంబంధించిన కొత్త కమిటీలు వేయాల్సిన అవసరం ఉంది. పీసీసీ అయిన తర్వాత కొత్త కమిటీ రావాల్సిన అవసరం ఉంది. అది కూడా పెండింగ్లో పడిపోయింది. వీలైనంత త్వరగా పార్టీ పదవులు ఇచ్చి ఇటు ప్రతిపక్షాలు ఒకవైపు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో, సమస్యలపై లేవనెత్తుతున్న నేపథ్యంలో కొత్త రక్తాన్ని అలాగే కొత్త వాళ్ళకు కూడా పదవులు ఇచ్చి వాళ్ళను కూడా పార్టీలో భాగస్వామ్యం చేసి ఒక నాయకత్వాన్ని తయారు చేసే యోచన అయితే జరుగుతుంది. చూడాలి ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది. ఒకవేళ దీని నుండి ఇంకేమన్నా ఇబ్బందులు వస్తాయా, మరి దీన్ని పీసీసీ ఎట్లా ఎదుర్కొంటుంది, ఏఐసీసీ నుండి వచ్చే సూచనలు పీసీసీ ఎట్లా ముందుకెళ్తుంది, ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూడాలి. ఏదేమైనప్పటికీ చివరిగా మాత్రం చాలామంది పార్టీలో పోషణల కోసం చూస్తున్నారు. మరోవైపు అదే సమయంలో ప్రభుత్వం కూడా పోషణ కోసం చూస్తున్నారు. ఆశావాహులు అయితే విపరీతంగా ఉన్నారు. చాలామంది పార్టీ ఫిరాయించిన వాళ్ళు కూడా ఉన్నారు. మనకు మనం లాస్ట్ టైం ఎన్నికల్లో చాలామంది ఇటు అధికార పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ నుండి కానీ బీజేపీ నుండి చాలామంది కూడా కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. వాళ్ళని కూడా అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీన్ని పీసీసీ ఎట్లా ముందుకెళ్తుంది, దీని ద్వారా అయ్యే పరిణామాల నేపథ్యంలో ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది, అసలు ఈ నిర్ణయం నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అని మాత్రం మరికొద్ది రోజుల్లో తెలియనుంది.